హలో అండి, అందరికీ నమస్కారం. మీరందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నామండి. నేను వచ్చేసి ఈరోజు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వచ్చేసి డే 6 అండి. డే 6లో నేను డైట్ అనేది ఏ విధంగా ఫాలో అయ్యాను, అలాగే నేను డైట్ అనేది ఏ విధంగా చేశానో మీరందరూ కూడా ఒకసారి చూసేయండి. నేను వెయిట్ వచ్చేసి డే 10th రోజు చూపిస్తానండి. నా వెయిట్ అనేది ఎంత తగ్గింది, ఫస్ట్ డేకి డే 10లో వెయిట్ అనేది ఎంత తగ్గిందో డే 10 వ్లాగ్లో అయితే, డైట్ వ్లాగ్లో అయితే వచ్చేస్తుందండి. అప్పుడైతే నేను 10 డేస్కి ఒకసారి వెయిట్ అనేది చెక్ చేసుకుందామని అనుకున్నానండి ముందు. అందుకోసమని డే 10th రోజు నేనైతే మీకు నా వెయిట్ అనేది ఎంత రెడ్యూస్ అయ్యానో మీ అందరితో కూడా షేర్ చేసుకుంటానండి. నేనైతే మార్నింగ్ అట్లా 6కి అట్లా లేసేసి మంచి ఫ్రెష్ అయిపోయి పిల్లలకు రైస్ అనేది కడిగి పెట్టానండి. నేను ఇడ్లీలోకి వచ్చేసి నేను కొబ్బరి ఇంకా పల్లి చట్నీ అనేది చేసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే కడాయిలో మంచిగా పల్లీలు వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసేసి మనం కొన్ని పచ్చిమిర్చి వేసుకొని కొన్ని పల్లీలు ఇంకా పచ్చి కొబ్బరి వేయాలండి. అందులోకి ఇంకా కొంచెం అంత జీలకర్రను కూడా మనం యాడ్ చేయాలండి. మంచిగా అంటే మంచి టేస్ట్ ఉంటుంది. నేనైతే పల్లి గురించి నాకు తెలిసినటువంటి కొన్ని బెనిఫిట్స్ అయితే మీకు చెప్తానండి. పల్లీల్లో వచ్చేసి మనకు మంచి పోషక విలువలు ఉంటాయండి. దీనిలో వచ్చేసి 0 కొలెస్ట్రాల్ ఉంటుందండి. మనకి కండపుష్టికి ఇంకా బలానికి కూడా చాలా అంటే చాలా మంచిదండి. ఒక 500 గ్రామ్స్ అట్లా మటన్ కానీ చికెన్ కానీ తింటే ఎన్ని పోషకాలు మనకు లభిస్తాయో ఒక 2 గుప్పిల పల్లీలు తింటే అంతే బలం వస్తుందండి. ఇంకొకటి ఏంటంటే పల్లీలు కనుక మనం నానబెట్టుకొని తింటే మనకి ఈజీగా డైజెషన్ అవుతుందండి. అలాగే ఈజీగా డైజెషన్ కావడం వల్ల మనకు మలబద్ధకం సమస్య అనేది రాకుండా ఉంటుందండి. అలాగే పచ్చి పల్లీలు అండి, మనకి ఇప్పుడు ఎక్కడైనా సరే మొత్తం సంవత్సరం పొడవునా పచ్చి పల్లీలు అనేటివి దొరుకుతూనే ఉంటున్నాయండి. ఆ పచ్చి పల్లీలను కనుక ప్రెగ్నెంట్ లేడీస్లు కానీ చిన్నపిల్లలు కానీ జిమ్ చేసే వాళ్ళు కానీ తీసుకుంటే చాలా అంటే చాలా మంచి పోషకాలు లభిస్తాయండి. అలాగే ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుందండి. ఇందులో వచ్చేసి ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది, రక్తహీనత కూడా లేకుండా చేస్తుందండి. అలాగే పచ్చి కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి తినడం వల్ల మనకు తొందరగా శక్తి అనేది లభిస్తుంది. మనం మటన్ కానీ చికెన్ కానీ ఫిష్ కానీ తింటే ఎన్ని పోషకాలు మనకు లభిస్తాయో పచ్చి కొబ్బరి తింటే కూడా మనకు అన్ని పోషకాలు లభిస్తాయండి. అలాగే ఇంకా స్కిన్ ఎలర్జీస్ కానీ ఏమన్నా ఉంటే కనుక ఈ పచ్చి కొబ్బరి తింటే చాలా అంటే చాలా మంచి రిజల్ట్ వస్తాయండి. అలాగే చర్మంపై ముడతలు కూడా తగ్గుతాయండి. దీంట్లో వచ్చేసి ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుందండి. కాల్షియం ఎక్కువగా ఉంటుంది. కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల మన ఎముకలు అనేటివి స్ట్రాంగ్ అవుతాయండి. ఇంకొకటి ఏంటంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది మంచిగా పనిచేస్తుంది. అలాగే మలబద్ధకం సమస్య కూడా రాకుండా అయితే ఇది చేస్తుందండి. నాకు తెలిసిందైతే ఇదండి. నేనైతే అందుకోసం అని చెప్పేసి మనం ఇడ్లీ చేసినా కానీ దోశ చేసినా కానీ నేను కొన్ని పల్లీలు వేసి అందులో కొంచెం అంత పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేస్తానండి. యాడ్ చేస్తే అంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. నాకు తెలిసిందంటే ఇంతే అండి. పల్లి గురించి కొబ్బరి గురించి తెలిసింది. ఆ తర్వాత వచ్చేసి నేనైతే ఇడ్లీ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నానండి.
నేనైతే మీతో మాట్లాడుకుంటూ ఈ పనులు అనేటివి అన్నీ కంప్లీట్ చేసుకుంటున్నానండి. తనకు ఆల్రెడీ ఈరోజు వ్యాన్ అనేది తొందరగా వచ్చిందండి. అందుకోసం అని చెప్పేసి నాకు కొంచెం హడావిడి ఎక్కువైపోయింది. వీడియో అనేది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి మీ అందరితో అయితే షేర్ చేసుకుంటున్నానండి. ఎగ్గులో వచ్చేసి మంచి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి. మనం ఎదిగే పిల్లలకు కనుక ఈ ఎగ్గును డైలీ ఇచ్చినట్లయితే వాళ్ళు చాలా మంచిగా, వాళ్ళకి హెల్త్కి చాలా మంచిగా యూజ్ అవుతుందండి. ఈ విధంగా నేనైతే మా చిన్న పాపకి బాయిల్డ్ ఎగ్ కర్రీ కావాలని ఉందండి. అందుకోసం అని చెప్పేసి నేను ఎగ్స్ అయితే ఉడకబెట్టుకుంటున్నాను పక్కకు. మా హస్బెండ్కి ఇంకా మా పాపకి లంచ్ బాక్స్ అనేది ఇచ్చేసానండి. ఇప్పుడు నేనైతే మొత్తం ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకొని, ఇల్లంతా తూడ్చేసుకొని నేనైతే గిన్నెల దగ్గరకు వచ్చానండి. ఈరోజు లక్కీగా నాకు పూజ అనేది లేదండి, ఎందుకంటే మా హస్బెండ్ చేసి వెళ్తానన్నాడు. అందుకోసం అని చెప్పేసి నేనైతే పూజ వీడియో అనేది ఈరోజు మీకు పెట్టట్లేదండి. చెప్పండి, మీ ఇంట్లో హడావిడి ఏ విధంగా ఉంటుంది? పొద్దున్నొచ్చేసి మన ఆడవాళ్ళంటేనే ఇన్ని పనులు కంపల్సరిగా చేసుకోండి. ఎందుకంటే ఒక హౌస్ వైఫ్ కానీ, మనం బయట పని చేసే వాళ్ళు కానీ అందరికీ ఇంత హడావిడి ఉంటుందండి. పొద్దున్న లేసేసి ఒక ఆడవాళ్ళ బాధ ఒక ఆడవాళ్ళకే అర్థమవుతుందండి. అర్థం చేసుకునే మగవాళ్ళు కూడా ఉంటారు, కానీ నేను చెప్తున్నానండి, మన బాధని మనమే అర్థం చేసుకోవాలండి. మన ఆడవాళ్ళే అర్థం చేసుకోవాలి. నాకైతే షాప్కి వచ్చేసి టైం అనేది అవుతుందండి. ఆల్రెడీ 9 అయిపోయింది. నేను తొందరగా గిన్నెలు అనేది తోమేసుకొని నేనైతే షాప్కి అయితే వెళ్ళిపోయానండి. ఈ వీడియో క్లిప్ అనేది నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. అందుకే కొంచెం స్ట్రక్ అవుతున్నట్లంటే కొంచెం ఇగ్నోర్ చేసేయండి, ఓకేనా అండి? ఇప్పుడైతే నేను షాప్కి వచ్చానండి. టైం వచ్చేసి 9:40 అవుతుంది. 9:40కి అనేది నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో నేను ఫాస్టింగ్ అనేది బ్రేక్ చేస్తున్నానండి. ఇందులోకి వచ్చేసి నేను ఒక ఫుల్ కీరా తీసుకున్నానండి. కీరాలో వచ్చేసి మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అలాగే 2 ఇడ్లీలు కూడా తీసుకున్నాను. కొంచెం అంతా కొబ్బరి పల్లి చట్నీ కూడా నేను తీసుకొని నా బ్రేక్ఫాస్ట్ అనేది నేనైతే కంప్లీట్ చేసుకున్నానండి. నాకు కొంచెం షాప్లో వీడియో తీయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి, కాకపోతే మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి నేను ఈ వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి. నేను మధ్యాహ్నం లంచ్ వీడియో కూడా మీకు పెడదాం అనుకున్నానండి, కాకపోతే నేను హడావిడిలో కర్రీ మర్చిపోయి వచ్చానండి. అందుకే పెరుగు వేసుకొని నేనైతే నా బ్రేక్ఫాస్ట్ అనేది
కంప్లీట్ చేసి నా లంచ్ అనేది కంప్లీట్ చేశానండి. ఈ విధంగా మీతో మాట్లాడుకుంటూ నేనైతే నా లంచ్ కూడా కంప్లీట్ చేశానండి. ఈవినింగ్ వచ్చేసి 6కి అట్లా ఇంటికి అనేది వెళ్ళానండి. వెళ్ళి నేను ఒక జొన్న రొట్టె చేసుకున్నానండి. జొన్న రొట్టె చేసుకొని అందులోకి కొంచెమంత గోకరకాయ కర్రీ, ఇంకా కొంచెమంత కర్డ్ అనేది తీసుకున్నానండి. కర్డ్ తీసుకొని నేను 7కి అట్లా నా డిన్నర్ అనేది కంప్లీట్ చేసుకున్నానండి. అలాగే గోకరకాయలో వచ్చేసి మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుందండి. అలాగే పెరుగులో తెలుసు కదండి, ప్రోబయాటిక్స్ ఎక్కువగా ఉంటాయి. చెప్పండి, నా వీడియోస్ మీకు ఏ విధంగా అనిపిస్తున్నాయి? నా కంటెంట్లో కనుక ఏమైనా మిస్టేక్స్ కనుక ఉండుంటే మీరు కింద కూడా ఒకసారి కంపల్సరీ కమెంట్ అనేది చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఓకేనా అండి? చాలామంది నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. అందుకోసమే చెప్తున్నాను, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి.